నమస్తే వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు నక్లెస్ రోడ్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి తలసాని ఈ నెల 26 నాటికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం తూర్పు గోదావరి జిల్లాలో సారా బట్టిపై పోలీసులు దాడులు 10 లీటర్ల సారా స్వాధీనం 3 వ్యక్తుల అరెస్టు నూజివీడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత 25 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం నిర్మల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నూజివీడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా పెంచిన పన్నులను రద్దు చేయాలంటూ డిమాండ్ ఇక డీటెయిల్ చూస్తే నక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొంటారని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిస్తున్నారని, ఇది ఆయనకు పేద ప్రజలపై ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సుచిత్ర, వసంత కుమారి, రమణారెడ్డి, వెంకటదాసు రెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మధ్యతరగతి కుటుంబాల కళ ఆశ నెరవేరబోతుంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావడానికి ప్రధానమైనటువంటి కారణం, ఆ రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి ఈ బస్తీలో విజిట్ చేసి శాంక్షన్ చేసినటువంటి ఇల్లు. ఈ నెల 26వ తారీఖున గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు, అదేవిధంగా హోంమంత్రి గారు, హౌసింగ్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు 26వ తేదీన ఇక్కడ ఇనాగ్రేషన్ ఉంటుంది. ఆ రోజు బెనిఫిషరీస్ కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు కూడా జరుగుతుంది. బట్ ఈ దేశంలో ఇటువంటి వ్యూ ఎక్కడ ఉండవు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎదురుగా హుస్సేన్ సాగర్ లేక్ అంటే చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో పేద వర్గాల కోసం ఇక్కడ ఇల్లు కడతామంటే కొంతమంది నాయకులు ఏమేమి మాట్లాడారో, ఏం చేసారో, వీళ్ళకి ఇల్లు కట్టకుండా కోర్టు కూడా పోయి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో కూడా అందరికీ తెలుసు. బట్ ప్రజలకు ముఖ్యమంత్రి గారి ఆలోచన పేదవాడు గొప్పగా బతకాలని చెప్పడానికి డబుల్ బెడ్రూమ్ ఇది నిదర్శనం. ఇంతకంటే నిదర్శనం ఎక్కడ లేదు. గతంలో కూడా గవర్నమెంట్లలో వీకర్ సెక్షన్ హౌసింగ్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రాజీవ్ గురుకల్పై ఇటువంటి అన్ని చాలా ఇళ్ళు వచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాడు, మన రాష్ట్రం లోపల ఉన్న పేదవాడు ఇల్లు కట్టడానికి డబ్బులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, మన ప్రభుత్వమే కట్టిస్తుందని ₹1 ఖర్చు లేకుండా ఎవరు బెనిఫిషరీ ఎవరు కూడా ₹1 ఖర్చు లేకుండా ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇల్లు. దీంట్లో 2 బెడ్రూమ్లు, హాల్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, బాల్కనీ, రెండోది అన్ని ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ మనకు కానీ, ఆ తర్వాత ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి క్లీనరీ కానీ, ఎలక్ట్రిసిటీ ఈరోజు దీనికి ట్రాన్స్ఫార్మర్స్ కానీ, లిఫ్టులు కూడా. కాబట్టి ఇంత బ్రహ్మాండంగా. రెండవది దీంతో పాటు బస్సు దవాఖాన కూడా ఇక్కడనే వస్తుంది. అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు 26వ తారీఖున ఉదయం 11 గంటలకు మీటింగ్ ఉంటుంది. మీటింగ్ అయిన తర్వాత అందరికీ కూడా ప్రభుత్వం పక్షాననే ఈ బస్తీ వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి కాలం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ అంబేద్కర్ నగర్ విషయంలో నేను ఎన్ని విధాలుగా ఎన్నిసార్లు వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, రకరకాల ఇబ్బందులు పెట్టిర్రు. నిర్మల్ జిల్లా దివ్యానగర్లో రైతులకు ప్రజాప్రతినిధులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఈ ఫామ్ వల్ల అనేక ప్రయోజనాలతో పాటు మంచి దిగుబడి వస్తుందని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటరామరెడ్డి, రైతులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నరేష్ రెడ్డి అని చెప్పేసి రైతు వచ్చారు. వారి అనుభవాలను మీకు అందరితో పంచుకుంటారు. నమస్కారం అండి. నా పేరు నరేష్ రెడ్డి, సారంగపూర్ మండల్, బోర్గల్ విలేజ్. మేము గత వర్షాకాలం నుంచి అంటే ఒక రైతు ఒక ఎకరం లెక్కన మేము స్టార్ట్ చేసుకున్నాము. అంటే బాగానే పంట వచ్చేది. తర్వాత మనకు ఒక 15 రోజుల ముందుగానే వస్తున్నది. కాకపోతే ఏంటంటే అది వాటర్ మేనేజ్మెంట్ కలుపు మెయిన్ ఇంపార్టెంట్. మందు స్ప్రే చేసుకున్నాడు కానీ వాటర్ లెవెల్ చూసుకున్నాడు కానీ దాంతో మెయిన్ ఇంపార్టెంట్. ఒక్కొక్క ఎకరం పోయి దాదాపు మా దగ్గర ఇప్పుడు 70% వేసంగి వేసేసాం. మంచి ముందు 3 విషయాలే మేము దృష్టిలో ఉంచుకోవాలండి. ఎరువులు వేయటం ఒకటి, నీరు పెట్టడం ఒకటి. ఫర్టిగేషన్ ద్వారా ట్రిప్ ద్వారా వేసుకుంటే కదా 2 పూలు ఒకసారి అయిపోతాయి. సంవత్సరానికి ఎకరానికి బస్తాల యూరియా, 1 బస్తా డిఏపి, బస్తాల పొటాష్. సరే, అంత తక్కువ ఎరువుతో ఏ పంట పండించలేము. మీరంతా తెలిసిన విషయం. ఎరువు వేయడానికి ప్రత్యేకమైన మనిషి అవసరం. డ్రిప్ ద్వారా ప్రతి నెల ఇస్తాం కాబట్టి ఒకటి అది ప్రధాన మనకి మ్యాన్ పవర్ తగ్గే ఆపరేషన్ అది. రెండోది కలుపు తీత. ఆయిల్ పామ్ పంట 4వ సంవత్సరం నుంచి మనకు ఆదాయం వస్తుంది. ఆదాయం తర్వాత రైతుకి బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఉంది. బైబ్యాక్ అగ్రిమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ కొన్ని ఇక తూర్పుగోదావరి జిల్లాలో సారా బట్టిపై పోలీసులు దాడులు నిర్వహించారు. గండేపల్లి గ్రామంలో పోలవరం కాల్వ, పుష్కర కాల్వ మధ్యలో రహస్యంగా పంట పొలాల్లో అక్రమంగా సారా తయారు చేస్తున్నట్లు గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్కు వచ్చిన సమాచారం మేరకు తన సిబ్బందితో సారా బట్టిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమ సారా తయారు చేస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగిందని ఎస్ఐ శోభన్ కుమార్ తెలిపారు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి పెద్దాపురం కోర్టులో హాజరుపరచడం జరిగిందని, వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా గ్రామాలలో అక్రమ సారా తయారీకి పాల్పడినా, సారా అమ్మకాలు జరుపుతున్నా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ హెచ్చరించారు. వరంగల్ రూరల్ జిల్లాలో కోల్డ్ స్టోరేజ్ సెక్షన్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జెల రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో ఉన్న 24 కోల్డ్ స్టోరేజ్ల్లో రైతులు, ట్రేడర్లు పండించిన పంటలను భద్రపరుచుకొని మద్దతు ధర వచ్చినప్పుడు పంటలను అమ్ముకొని రైతులు, ట్రేడర్లు అధిక లాభాలు పొందాలని తెలిపారు. ఈ సందర్భంగా గజ్జెల రామకృష్ణ మాట్లాడుతూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా 24 కోల్డ్ స్టోరేజ్లలో 24,75,000 బస్తాలు నిల్వ చేసే సామర్థ్యం ఉందని, రైతులు పండించిన పంటలు ఎర్రమిర్చి, చింతపండు, పసుపు, అపరాలను శీతల గిడ్డంగులలో దాచుకొని మార్కెట్లో అధిక ధర వచ్చినప్పుడు వారి పంటలను అమ్ముకొని లాభాలు గణించాలని కోరారు. రైతులకు కోల్డ్ స్టోరేజ్ల పట్ల అవగాహన కలిగి మిర్చి పంటలను నిల్వ చేసుకుంటున్నారని తెలిపారు. గజ్జెల రామకృష్ణ, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోల్డ్ స్టోరేజ్ సెక్షన్ జిల్లా ప్రెసిడెంట్ గజ్జెల రామకృష్ణ. మా దగ్గర వరంగల్లో 24 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. దాంట్లో 24,74,000 కెపాసిటీ బ్యాగ్స్ ఉన్నాయి. మేము గత 3 సంవత్సరాల నుంచి కరోనా టైంలో, కరోనా అనే మహమ్మారి ఎప్పుడైతే మన మీద పడి ఇబ్బంది పెడుతుందో అప్పటి నుంచి రైతుల వెంట ఉండి
గతంలో కూడా మార్చి 19 తారీఖు 20 తారీఖు లాక్డౌన్ అయితే 2020లో అప్పటి నుంచి మా స్టాఫ్ కానీ మేము కానీ రైతు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అగ్రి బేస్డ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటి వర్కింగ్ చేసుకోవచ్చు అంటే లోకల్ బాడీ తోటి సెంట్రల్ బాడీతో ప్రొవిజన్ తీసుకొని రైతు సేవ కోసం అన్ని బస్తాలు లోన్ తీసుకురాగలిగింది. దాంతో రైతుకు కూడా తన మెటీరియల్ ఖరాబ్ కాకుండా చాలా ఉత్తమ స్థాయిలో మొదటి స్థాయిలో మేము రైతుకు సేవ చేసినాం. తద్వారా రైతుకు కూడా ఎక్స్పోర్ట్ వచ్చి మార్చి 20 తారీఖు నాడు 12,000 13,000 ఉన్న సరుకు తర్వాత ఎక్స్పోర్టు దేవుని దైవాలను అది 19,000 కూడా వాళ్ళు అమ్ముకున్నారు. రైతులు దానిలో అది చాలా వాళ్ళు ఆనందపడి మాకు హర్షం వ్యక్తం చేసి మాకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికి కూడా ఈ సంవత్సరం కూడా తిరిగి మళ్ళీ అదే సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కూడా మేము మళ్ళీ ముందు రైతులకు ప్రిఫరెన్స్ చేసి దాదాపు అన్ని కోడ్లో 70 to 80% రైతులదే తీసుకున్నాం. ఖరీదారులు కూడా వాళ్ళ డైరెక్ట్గా ఇండైరెక్ట్గానో వాళ్ళు కూడా రైతుల దగ్గర కొని వాళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. తద్వారా మార్కెట్లో కూడా మార్కెట్ స్టడీ ఉంటుంది. ఏంటంటే మేము ఎప్పుడైనా రైతులకు సేవ చేసేందుకు మేము ప్రధానంగా ఉన్నాము. మా చిన్న సమస్య ఏంటంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం మొన్న మనందరూ తెలుసు పౌల్ట్రీ ఫామ్కి పోల్ట్రీ అగ్రిబేస్డ్ కొన్నిటికి ₹2 కరెంటును తర్వాత ఇది సబ్సిడీ ఇచ్చింది మాకు. ఇది మున్సిపాలిటీ ట్యాక్సెస్ అది కూడా మాకు కూడా మేము సర్వీస్ సెక్టర్ కాబట్టి అగ్రిబేస్డ్ కాబట్టి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా అదే కన్సిడర్ చేసి కరెంటు ₹2 చేసి ఇప్పుడు మాకు రూపాయి ఉంది ₹2 చేసి మున్సిపల్ ఛార్జెస్ కూడా మాకు ఏంటంటే ఒక బిల్డింగ్ ఛార్జెస్ వేసినట్టు ఇస్తున్నారు మున్సిపల్ ఛార్జెస్. అవి కూడా ప్రభుత్వాన్ని మా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఎప్పుడైనా సరే రైతుకి ఎప్పుడైనా మేము సేవ చేసేందుకు మొదటి స్థానంలో మేము మా కోల్డ్ సెక్షన్ ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. నూజివీడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పన్నులు రద్దు చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఓటు బ్యాంకు కోసం ఉచితాలు ఇవ్వడమే కరెన్సీ నోట్ల కోసం పన్నులు పెంచడం అంటూ ఫ్లెక్సీలతో బీజేపీ నేతలు నినాదాలు చేశారు. పెంచిన పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నూజివీడు బీజేపీ ఇన్ఛార్జి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, వేణు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వెంటనే పెంచిన కుళాయి పనులు వెంటనే పేదలలో ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం శనివారం మోపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచం అంతా ఈ కరోనా మహమ్మారితో ప్రజలందరూ వేలల్లో లక్షల్లో చనిపోతూ ఉంటే ఉపాధి కోల్పోయి ఉపాధి లేక చనిపోతూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకి మేము అకౌంట్లో డబ్బులు వేస్తున్నాము అని చెప్పి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ఈ పేద ప్రజలకి డబ్బులు వేసామనే పేరుతో ఈ చేతితో డబ్బులు వేస్తున్నారు, ఈ చేతితో లాగేస్తున్నారు. ఆటో కార్మికులందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. ఆటో కార్మికులకి మేము 10,000 వేసామని చెప్పేసి గొప్పగా చెప్పుకుని రాష్ట్ర ప్రభుత్వం తెల్లారే రోడ్డు మీద ట్యాక్సుల విషయంలో కానీ పెనాల్టీల విషయంలో కానీ కేసుల విషయంలో కానీ వాళ్ళు ఇచ్చిన 10,000ని ఒక నెలలోనే లాగేస్తుంది వెనక్కి మళ్ళీ తిరిగి. అదేవిధంగా ఇవాళ ఆస్తి పన్ను పూర్వం నుంచి ఏ విధంగా ఉందంటే హౌస్ రెంటల్ని బట్టి ట్యాక్స్ నిర్ణయించడం జరిగింది. ఆ విధానాన్ని తీసేసి ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ మార్కెట్ వాల్యూ సైట్ వాల్యూ ఎంత ఉందో ఖాళీ స్థలాలకు కానీ నివాస గృహాలకు కానీ పన్ను విధించే కార్యక్రమాన్ని ఒక జీవోని రాష్ట్ర ప్రభుత్వం దొంగసాటుగా తీసుకొచ్చింది. ప్రజల మీద భారం మోపుతూ ఉంది. ఇది ఇవాళ ఉపాధి లేక కరోనా వచ్చి ఉపాధి లేక జనం చచ్చిపోతూ ఉంటే ఓ పక్కన హౌస్ ట్యాక్సులు పెంచడం, కుళాయి ట్యాక్సులు పెంచడం ఈ విధమైనటువంటి పద్ధతి సరైనది కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను నిరసన తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి. పేద ప్రజలకి అండగా ఉండాల్సిన ప్రభుత్వం పేద ప్రజలను ఈ విధంగా దోచుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో కరోనా బాధితులకు చంద్రుపట్ల అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నాయకులు మానవతను చాటుకున్నారు. 2 నెలలుగా కరోనా బాధితులకు ఆహారం అందజేస్తున్నారు. కరోనా కష్టకాలంలో మిత్రబృందం బాధితులకు సేవ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సునీల్, బీజేపీ నాయకులు, మిత్రబృందం పాల్గొన్నారు. మంథని పట్టణంలో ఈ కరోనా సమయంలో గత 2-3 నెలలకెళ్ళి కూడా చాలామంది మంథని టౌన్కి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి అనేక మంది కరోనా వ్యాధితో బాధ చెందుతుండగా మిత్ర బృందం పాపం అంతా యువకులందరూ కలిసి తోచినంత సాయం చేసి ప్రతిరోజు కరోనా పేషెంట్స్కి లంచ్ ప్లస్ డిన్నర్ ఈ 2 కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇంత కష్టకాలంలో ఇంత కష్టపడి యూతులు ముందుకు వచ్చి కరోనా పేషెంట్స్ అందరికీ కూడా ఆదుకుంటుందంటే చాలా చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నేను కూడా వాళ్ళకి ఎంత సాయం చేద్దామనే విధంగా ఈరోజు దాదాపు 70-80 మందికి మా పార్టీ తరఫుకి వెళ్ళి మా ట్రస్ట్ తరఫుకి కూడా వీళ్ళకి ఈరోజు ఇక్కడ ఉన్న కరోనా పేషెంట్స్ మంథని టౌన్ కరోనా పేషెంట్స్ అందరికీ కూడా మంథని మండలికి సంబంధించిన కరోనా పేషెంట్స్ అందరికీ కూడా ఈరోజు భోజనం తర్వాత సాయంత్రం అల్పాహారం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ముందు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తేనే సమాజంలో సేవ చేసినట్టు అవుతుంది. ఏ ఒక్కరితోనో లేకపోతే ఒక సంస్థతోనో అయ్యేది కాదు. అందరూ కూడా ఇట్లా ముందుకొచ్చి మరి ఇలాంటి ఆదర్శమైన కార్యక్రమాలు ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో పేద ప్రజలకు కానీ లేకపోతే అవసరం ఉందో వాళ్ళకి సాయం చేస్తే ఖచ్చితంగా మీ సాయం ఎంతో వాళ్ళకి మేలు చేసినట్టయితే తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నూజివీడులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అధికారులు అడ్డుకున్నారు. ఏలూరు, సోమవరప్పాడు, కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతాలకు సంబంధించిన సజ్జల చక్రధరరావుపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా 25 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. 2 లారీల్లో 25 టన్నుల బియ్యాన్ని గుర్తించిన అధికారులు లారీ డ్రైవర్ను ప్రశ్నించారు. విచారణలో ఏలూరు, నూజివీడుకు సంబంధించిన ఒకే వ్యక్తి సజ్జల చక్రధరను గుర్తించారు. సరుకు అంతా కృష్ణా జిల్లా నూజివీడు నుండి మండపేటకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి ఈ నేషనల్ హైవే మీద నూజివీడు నుంచి మండపేట పీడిఎస్ రైస్ లారీల్లో వెళ్తున్నాయనే సమాచారం వచ్చింది. దాని మీద సివిల్ సప్లైస్ డీటీ ప్రమోద్ కుమార్ గారితో కలిసి ఇక్కడ వెహికల్ చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా రాత్రి సుమారు 3-4 ఆ ప్రాంతంలో ఒక 2 లారీలని అనుమానాస్పదంగా ఉంటే ఆపి చెక్ చేయడం జరిగింది. అందులో 25 టన్నుల పీడిఎస్ బియ్యం ఉన్నాయి. అందులో సరుకు ఓనరు సగ్గుల చక్రధరరావు అనే అతను నూజివీడుకు చెందిన అతను నూజివీడులో ఈ రైస్ కొని మండపేటలో అమ్మడానికి తీసుకెళ్తుండగా దాంట్లో ఆపడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతనితో పాటు లారీ డ్రైవర్లు మరియు ఓనర్ల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో 25 టన్నుల పీడిఎస్ రైస్ మరియు లారీని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవిని వెనక్కి తీసుకోవాలని విశాఖలో దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. జగన్ను తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల క్రితం తోట త్రిమూర్తులు యువకులకు శిరోముండనం చేయించి ఘోరంగా అవమానించారని, అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దళిత సంఘాల నేత వెంకటరమణ కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల కోసం 4 పేర్లు సిఫార్సు చేసి ఉన్నారు. ఆ 4 పేర్లలో ప్రధానమైనది తోట త్రిమూర్తులు. ఈ తోట త్రిమూర్తుల గురించి ఖచ్చితంగా ఈవేళ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరండి ఈ తోట త్రిమూర్తులు? ఇతను పచ్చి నేరస్తుడు. SC/ST అట్రాసిటీ కేసులో గత 25 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ కండిషన్ బెయిల్ మీద బతుకుతున్నటువంటి జైలు జీవి. ఇతను 1996లో అతనికి ఓటు వేయలేదని చెప్పి వెంకటాయపాలెంలో ఉన్నటువంటి మా దళిత బిడ్డలు 6గురిని తీసుకెళ్లి పశువుల కొట్టంలో బంధించి దాంట్లో కోటి చిన్నరాజు, వెంకటరత్నం, ఇదిగో మన పక్కనే ఉన్నాడు చిన్నరాజు, ఆయన్ని
కనుబొమ్మలతో సహా గుండె గీసి హత్య చేసినంతగా అవమానించాడు. ఈ కేసు గత 25 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది. ఇతను ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండి ఈ కేసును మొత్తం శాశ్వతంగా మూసివేయటం కోసం పన్ననటువంటి పన్నాగం లేదు. అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, అధికారులను బెదిరించాడు, మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా చేశాడు, వీళ్ళ తల్లి సమాధిని తోడమారు చేశాడు, వీళ్ళకి అండగా నిలబడ్డాడని చెప్పి ఒక బీసీ నీడుగా మా పక్కనే ఉన్నాడు. ఈయన మేడిశెట్టి ఇజ్రాయేలు ఇతని మీద 3 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు. గత ఏప్రిల్లో ఇతను మెడ నరకపోతే భుజం తెగిపడింది. అటువంటి పచ్చి దుర్మార్గుణ్ణి ఇవాళ ఆయన ఎమ్మెల్సీ చేశాడు. 25 ఏళ్ళుగా మేము దీన్ని పోరాటం చేస్తూ ఉన్నాం. గాయం కొద్దిగా మానుతూ ఉన్న పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకు తగిలినటువంటి ఆ పుండును, ఆ గాయాన్ని కత్తితో కోసి కారం పూశాడు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ శిరోమణనం చేసినటువంటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీరు ఎమ్మెల్సీ చేశారే, రేపొద్దున మా ఆడపల్లి నడన మానవంగం చేస్తే మంత్రి పదవి ఇస్తారా మీరు? ఇదేనా మీ ధర్మం? ఇందుకైనా మిమ్మల్ని రాజ్యాంగంలో పదవిలో కూర్చోబెట్టింది, దళితులంతా మూకంగా ఓట్లు గుద్దింది. ఎంత అపహేళన మంచిది కాదు. మీ తప్పుని సరిదిద్దుకోండి. వెంటనే అతని ఎమ్మెల్సీ సిఫార్సుని వెనక్కి తీసుకోండి. అతను బెయిల్ రద్దు చేయండి, జైలుకు పంపించండి. ఈ సమస్య మీద రాష్ట్రపతి గారు పునరాలోచించాలి, రాష్ట్రపతి గారు జోక్యం చేసుకోవాలి, గవర్నర్ గారు పునరాలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లో అతని ఎమ్మెల్సీని మేము అంగీకరించే ప్రసక్తి లేదు. న్యాయ పోరాటంతో పాటు ఉద్యమం చేస్తాం. ఈ కేసులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. సుమారుగా 60 లక్షల విలువైన గంజాయిని రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బ్రేచేలు వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు. చేబ్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సుమారుగా 961 కేజీస్ 961 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఒక లారీలో ఒక ఛాంబర్లా క్రియేట్ చేసి కన్సీల్డ్ బాడీలోనే కన్సీల్డ్ ఒక ఛాంబర్ క్రియేట్ చేసి దానిలో 961 కేజీస్ గంజాయిని పెట్టి సీలేరు ఏరియా ఒరిస్సా, విశాఖపట్నం మరియు ఈస్ట్ గోదావరి ట్రైజంక్స్లో ఉన్నటువంటి సీలేరు ఫారెస్ట్ ఏరియాలో నుంచి ఒరిస్సా నుంచి ఈ గంజాయి మొత్తాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసి ఈ లారీలో లోడ్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళిపోవడం కోసం డివిజన్ పరిధిలో చేబ్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ శివార్లో వ్యవసాయ బావి వద్ద 2 మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. భూ వివాదంలో నేపథ్యంలో దుండగులు గొడ్డలితో నరికి చంపారు. మృతురాళ్ల బంధువులే హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉస్నాబాద్ డివిజన్ ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉస్నాబాద్ గ్రామ శివారులో మడద గ్రామానికి చెందిన మృతస్థులు గుగ్గిల స్వరూప. ఆమె వయసు దాదాపు 50 సంవత్సరాల దాకా ఉంటుంది అందాక. అలాగే వాళ్ళ కూతురు ఇసుక నిర్మల, ఆమెకు 35 సంవత్సరాలు ఉంటాయి. వారిద్దరు ఇక్కడ వాళ్ళ పొలంలో గొడ్డలి దెబ్బలతోటి చనిపోయి ఉన్నారు. వాళ్ళ భర్త ఇసుక నిర్మల భర్త చింతకుంట చెందిన ప్రవీణ్ కుమారు. అతను తెలిపిన ప్రకారంగా అతనికి వాళ్ళ పాలల కంటే వీళ్ళ చిన్నమాపద వాళ్ళకు గుగ్గిల శ్రీనివాస్ వాళ్ళకు చాలా రోజుల నుంచి భూమి తగాదునే అది మనసులో పెట్టుకొని వీళ్ళని చంపినారని చెప్పి అతను చెప్తున్నాడు. ప్రాథమిక సమాచారంగా ఇప్పుడు తెలిసింది. కేసు నమోదు చేసుకుని పరిశోధన చేపట్టడం జరుగుతుంది. సరి 3 ఎకరాలు అంటే గుగ్గిల స్వరూప భర్త రాజయ్య మరియు కనకయ్య ఇద్దరు అన్నదమ్ములు. గుగ్గిల కనకయ్యకు
ఇద్దరు బిడ్డలు అయితే గుగ్గిల రాజయ్యకు ముగ్గురు కొడుకులు, వాళ్ళిద్దరికి సరి 3 ఎకరాలు ఉన్నాయి. ఆ 3 స్థలం తగాద గురించి వాటర్ పొత్తుల బావి ఉన్నది. నీళ్ళ విషయంలో ఈ లొల్లి పెట్టుకొని ఈరోజు గుగ్గిల శ్రీనివాసు తండ్రి రాజయ్య అతను వాళ్ళ వరుసకు చిన్నమ్మ గుగ్గిల స్వరూపం తర్వాత ఇది అని అతను చెప్తున్నాడు. అతనితో ఫిర్యాదు చేసుకొని కేసు నమోదు చేసుకొని. ముఖ్యాంశాలు మరోసారి. నెక్లెస్ రోడ్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి తలసాని. ఈ నెల 26 నాటికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. తూర్పుగోదావరి జిల్లాలో సారా బట్టిపై పోలీసులు దాడులు. 10 లీటర్ల సారా స్వాధీనం, 3 వ్యక్తుల అరెస్ట్. నూజివీడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. 25 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం. నిర్మల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నూజివీడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. పెంచిన పన్నులను రద్దు చేయాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.